ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుత మార్కాపురం జిల్లాలో పర్యటించి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి సుమారుగా 2351 మంది నిర్వాసితులకి ఆర్ఓఆర్ ప్యాకేజ్ కింద 300 కోట్ల రూపాయల చెక్కు వాళ్ళకి ఆ పరిహార పంపిణీ నిమిత్తం అందజేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనం సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ ఐటెం ప్రచురించిన సంగతి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించే సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేనే పూర్తి చేశా, నా హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఫలాన్ని ప్రజలకు అందించింది నేనే, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఈ మధ్యకాలంలో మా యువ నాయకులు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్, ఆ డిజార్డర్తో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలుగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈరోజు వివరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో 1996 మార్చి 26వ తారీఖు రోజు వారి చేతుల మీదుగానే ఈ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 2019లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం ఖర్చు 5,974 కోట్లు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు 53 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,30,000 ఎకరాలకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 4,34,000 ఎకరాలు సాగునీరు, అలాగే 18 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించగలిగే ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల తాగు సాగునీటి కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశాబ్దాల తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు రాబోయే ఖరీఫ్ నాటికి తొలి దశ నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వపరంగా సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందిన పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలలో తనకు మనుగడ లేకుండా పోతుంది అని చెప్పని భావించిన వైసీపీ పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాలకు పాల్పడుతుంది అనేది వాస్తవం. ఇక్కడ కొన్ని వివరాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైసీపీ మాత్రమే క్రెడిట్ చోరీ ప్రయత్నం చేయటంలా, వాస్తవంగా వాళ్ళ నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా 4,34,000 ఎకరాలకి ఈ ప్రాజెక్టుని నిర్మించాలి అని చెప్పని సంకల్పిస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 11 మీటర్ల నిడివి ఉండాల్సిన టన్నెల్ని 7 మీటర్లకి కుదించి తద్వారా 4,34,000 ఎకరాల పరిధి నుంచి 1,19,000 ఎకరాల పరిధికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేశారు. అంటే తద్వారా ప్రకాశం, అలాగే నెల్లూరు, కడప మెట్ట ప్రాంత ప్రజలకు అందాల్సిన నీళ్లని ఆయన శ్రీశైలం నుంచి మిగిలిన రాయలసీమ ప్రాంతానికి తరలించాలి అని చెప్పనే ఒక ఆలోచనతో వీళ్ళ గొంతులు ఎండగట్టాలని చెప్పని ఆయన చేసిన ప్రయత్నం. అటువంటి సందర్భంలో నేడు మా మార్కాపురం శాసనసభ్యులుగా ఉన్న కందుల నారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్ మొత్తం ఆయన హయాంలో చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్ర ద్వారా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆనాడు రిలీజ్ అయిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 9 మీటర్ల నిడివితోటి 2వ టన్నెల్కి అనుమతులు ఇవ్వడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అంటే ఒకనాడు తండ్రి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాల్సిన దగ్గర వాళ్ళ గొంతు ఎండించే ప్రయత్నం చేసిన పూర్వరంగం. ఇటువంటి పరిస్థితుల్లో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించి ఆ ఒక్క టెన్యూర్లోనే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా
17.8 కిలోమీటర్లు మొదటి టన్నెలు, అలాగే 12.01 కిలోమీటర్లు రెండో టన్నెలు కూడా తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది. అలా పూర్తి చేసిన సందర్భంలో 2019లో ఈ తవ్వకాలు పూర్తయిన తర్వాత జియో నెంబర్ 40 ద్వారా ఇంకొక 1,141 కోట్ల రూపాయలకి పాలనాపరమైన అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే 17.8 కిలోమీటర్లు తవ్వకం పూర్తయిపోయి తనకు వారసత్వంగా దక్కిన ప్రాజెక్టు, రెండో టన్నెలు 12.01 కిలోమీటరు తవ్వకం పూర్తయి తనకు వారసత్వం దక్కిన ప్రాజెక్టుని, 80% పనులు పూర్తయిపోయిన ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు తన పాలనా హయాంలో ఆ మిగిలిన 20% పనులు పూర్తి చేసి ఆ ఫలాలని ప్రజలకు అందించడానికి ఎవరు కూడా హెసిటేట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ఆ ప్రాంతం పట్ల శ్రద్ధ లేకుండా ఇరిగేషన్ రంగం పట్ల తన పాలనా హయాంలో కనపరిచిన నిర్లక్ష్య కారణంగా ఆ ప్రాజెక్టుని పూర్తిగా గాలికి వదిలేశారనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ఆ 2 టన్నెళ్ళు కూడా టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా పూర్తి స్థాయిలో, అంటే బోరింగ్ మెషిన్ ద్వారానే ఆ తవ్వకాలు చేయటం, అలాగే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని కూడా బయటికి తరలించి అక్కడ టన్నెల్లో బ్లాస్టింగ్ లాంటి చర్యలకు పాల్పడాల. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో టీబీఎం మెషిన్ని ఇరుక్కుపోతే దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయకుండా టన్నెళ్లలో బ్లాస్టింగ్ చేసి ఆ బ్లాస్టింగ్ చేసిన మట్టిని తరలించడం కోసం టన్నెల్ 2 నుంచి టన్నెల్ 1కి పెద్ద రంధ్రాలు ఏర్పాటు చేసి టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్ల డంప్ను అలాగే వదిలేయడం జరిగింది. దాని పర్యవసానం ఏమైందంటే అంతటి డంపు ఆ టన్నెల్లో పెరిగిపోవడంతో టన్నెల్ 1 లైనింగ్ ప్రక్రియ కూడా ఎక్కడికక్కడ మిగిలిపోయింది. ఒక రకంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి 2019 మార్చి 6వ తారీఖు రోజున అదే ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు ఫలాలని మేము జాతికి అంకితం చేస్తూ ఉన్నాం, ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పని అతను చేసిన ప్రకటన ఆ ప్రాంత ప్రజలను నిలువున వంచడమే. ఎందుకంటే ఇక్కడ 2019లో తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు, అక్కడ జరిగిన పురోగతిని ఒకసారి గణాంకాలతో సహా మనం గమనించి చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎంతటి వివక్షకి నిర్లక్ష్యానికి ఆ ప్రాంతం గురైంది, ఆ ప్రాజెక్టు గురైంది అనేది వాస్తవ గణాంకాలు మన కళ్ళ ముందు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ 24లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అక్కడ పనులు వేగవంతంగా జరుగుతూ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆయనే పలుసార్లు ప్రాజెక్టు ప్రాంతాలని టన్నెళ్లను కూడా పర్యవేక్షిస్తూ అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేయడానికి ఆయన సహకరిస్తున్న నేపథ్యంలో, అక్కడ పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రాబోతున్న జూలై నెల నాటికి ఆ ప్రాజెక్టు ద్వారా తొలిదశ నీళ్లు అక్కడ ప్రజలకు అందడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. ఇక్కడ మీకు కొన్ని వాస్తవ వివరాలని మేము తెలియజేస్తా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన ఫీడర్ కెనాల్ పనులు అలాగే పెండింగ్ ఉన్నాయి. 2024 మేము పదవి బాధ్యతలు చేపట్టే నాటికి అలాగే ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి. ఫీడర్ కెనాలు సుమారుగా 48 లక్షల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ అబ్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని తొలగించకుండా అలాగే యథావిధిగా వదిలేసిన పర్యవసానం ఇవాళ మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 24 నెలల కాలంలో ఇప్పటికీ 28 లక్షల హార్డ్ రాక్ క్లియరెన్స్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ ప్రక్రియ కూడా మేము దాదాపుగా పూర్తి చేసే స్టేజ్లో ఉన్నాం. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా మాకు అసంపూర్తిగానే మాకు వారసత్వంగా దక్కాయి, వాటిని కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. నల్లమల సాగర్ ముంపు ప్రాంతంలో 7,555 మంది నిర్వాసితులుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనా హయాంలో బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు వాళ్ళ నిర్వాసితుల పరిహారార్థం బడ్జెట్లో ప్రపోజ్ చేసి ₹1 కూడా వాళ్ళకి చెల్లించిన వైనం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న 2,351 మంది నిర్వాసితులకి దాదాపుగా 300 కోట్ల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది. అలాగే మిగిలిన నిర్వాసితులకు సంబంధించి కూడా మొత్తం 905 కోట్ల రూపాయలకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది.